ఎస్సీ వర్గీకరణ బిల్లును ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కానీ మందకృష్ణ మాదిగ మాత్రం ఎస్సీ వర్గీకరణను 4 గ్రూపులుగా విభజించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అసలు ఎస్సీ వర్గీకరణలో ఆయన డిమాండ్స్ ఏంటనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్, ఎస్సీ వర్గీకరణ బిల్లును ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కానీ ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏమిటి? మళ్ళీ గత నివేదికలో ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయో ఆ పొరపాట్లను మేము కమిషన్ ముందు పెట్టబోతున్నాం. ఖచ్చితంగా జరిగిన పొరపాటు అనుకుంటే అవి ఖచ్చితంగా కమిషన్ నిర్ధారణ చేసుకుంటే మళ్ళీ తమ నివేదికలో పొరపాట్లు లేని నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తే అప్పుడు అందరికీ న్యాయం జరగడానికి అవకాశం ఉన్నది. దాని గురించే మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎస్సీ కులాలను 4 వర్గాలుగా విభజిస్తే ఎస్సీలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందంట. ఇప్పుడు మీరు చూడండి, మాదిగలు, మాలలు, తర్వాత మిగతా 57 కులాలకు సంబంధించిన అంశం ఒకటి ఈ మధ్యకాలంలో చర్చకు వచ్చింది. అంటే మాలలు అత్యధిక అవకాశాలు పొందారు, మాదిగలు మధ్యస్థకు పొందారు, కానీ మిగతా 57 కులాలు తమ వాట పొందలేదని చెప్పి కొంతకాలం ప్రచారం ఉన్నది. దాన్ని కొంత వాస్తవం చెప్పడానికి అవకాశం ఉన్నది అనుకుందాం. అట్లాంటప్పుడు నిన్నటి వరకు ఏబిసిడి గ్రూపులో మాదిగ గ్రూపులో బి గ్రూపులో వచ్చిన కొన్ని కులాలను సపరేట్ గ్రూప్ చేస్తే మాదిగలకు గ్రూప్ అవుతుంది. అట్లనే మాలలున్న సి గ్రూపులో కొన్ని కులాలను సపరేట్ చేస్తే అది డి గ్రూప్గా అవుతుంది. అంటే మాదిగలు వేరు, మాదిగ ఉపకులాలు వేరుగా అనుకుందాం. మాలలు వేరు, మాలలు ఉపకులాలు వేరు అనుకుందాం. అప్పుడు ఏబిసిడి జరగడం వల్ల మాదిగలకు మేలు జరుగుతుంది, నిన్నటి వరకు బి గ్రూపులో ఉండబడే కులాలకు మేలు జరుగుతుంది, వాళ్ళ పర్సెంటేజ్ వల్ల వాళ్ళకు వస్తాయి. అట్లనే మాలల జనాభాతో మాలల వాట వస్తుంది, నిన్నటి వరకు సి గ్రూపులో ఉండబడే ఇతర కులాలకు కూడా వాళ్ళ న్యాయమైన వాట రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరికి అన్యాయం జరుగుతుంది? అందరికీ న్యాయం జరగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఏబిసిడి వర్గీకరణ గతంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో బీసీల్లో వర్గీకరణ ఏబిసిడి జరిగి మళ్ళీ ఈ దాకా పోయినప్పుడు కదా, మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో లేటెస్ట్గా ఏబిసిడి కాకుండా సి వరకే పరిమితం కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే ఏదో ఒకరి ప్రయోజనాలకు పెద్దపీట వేయడం కోసం ఖచ్చితంగా డి గ్రూప్ లేకుండా చేసిండనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి డి గ్రూప్ కూడా ఉండాలి, అందరికీ న్యాయం జరగాలి. అసలు వర్గీకరణ వద్దని మాలలు డిమాండ్ చేస్తున్నారు, వారు కూడా ఒకవైపు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు వర్గీకరణ వద్దనే వాళ్ళ వాదన సరైనది కాదని, అది కేవలం స్వార్థపూరితమైన వాదన అనే విషయం కమిషన్లు గ్రహించినాయి. గౌరవ షమీమ్ అఖ్తర్ కమిషన్ ముందు కూడా వర్గీకరణ జరగద్దు అని అన్నారు అనుకో. కమిషన్ ఏం సిఫార్సు చేసింది? గతంలో జస్టిస్ రామచంద్ర కమిషన్ ముందు వర్గీకరణ వద్దన్నారు అనుకోండి, రామచంద్ర కమిషన్ ఏం సిఫార్సు చేసింది? వర్గీకరణకు అనుకూలంగా సిఫార్సు చేసింది. గతంలో యూపీఏ గవర్నమెంట్ వేసిన జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేసిండ్రు, అక్కడ కూడా వర్గీకరణ వద్దని చెప్పారు. కానీ ఉషా మేరా కమిషన్ ఏం సిఫార్సు చేసింది? వర్గీకరణకు అనుకు సిఫార్సు చేసింది. అంటే వర్గీకరణ వ్యతిరేక వాదనలో న్యాయం లేదనే విషయం కమిషన్లన్నీ చెప్పేసినాయి. అదే సమయంలో వర్గీకరణ వద్దనే వాళ్ళు స్వార్థపరులు అనే విషయం సమాజానికి తేలిపోయింది. దళితుల్లో 59 కులాలు ఉంటే ఒక మాలల్లో ఉండబడే కొంతమంది స్వార్థపరులు తప్ప మిగిలిన 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయంటేనే వాళ్ళ స్వార్థం అనే విషయం రుజువు అవుతుంది. సమస్త సమాజంలో అన్ని వర్గాలు వర్గీకరణను సపోర్ట్ చేస్తున్నాయి, అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నది, సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది, ప్రధానమంత్రులు సపోర్ట్ చేశారు, అదే సమయంలో గతంలో రాష్ట్రపతులు కూడా సపోర్ట్ చేశారు. అంటే వర్గీకరణ వద్దనే వాళ్ళ వాదనను ఎప్పుడో సమాజం కమిషన్లన్నీ తిరస్కరించినాయి. ఇంకా దాన్ని పట్టుకొని వేలాడడం అంటే అది వాళ్ళ ఇష్టం, అది అంతే తప్ప అందరికీ మేలు జరగాలని కోరుకునే ఎవరైనా సరే, అది దళితుల్లో ఉన్న దళితులేతరులైనా అందరికీ న్యాయం జరగాలని కోరుకునే ప్రతి ఒక్కరూ వర్గీకరణ సమర్థిస్తారు. ఈ ఎస్సీ వర్గీకరణ 4 గ్రూపులుగా చేయడం కాకుండా ఇంకేమైనా డిమాండ్స్ మీరు వారి ముందు ఉంచుతున్నారు? త్వరగా వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయాలనే ఆతృత కనిపించింది. ఆతృత ఎందుకు వచ్చిందంటే భయం నుంచి. ఏం భయము? అంతకుముందు ఫిబ్రవరి 7న 1,00,000 డప్పులతో మాదిగల గుండె చప్పుళ్ళు హైదరాబాద్లో వినిపిస్తామని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా మా కళాకారులు, ఎంఆర్పిఎస్, ఎంఎస్పీ అందరూ కలిసి ప్రచారం చేయడం జరిగింది. దానికి 1,00,000 డప్పులు అన్నాం, కానీ లక్షల డప్పులు రాబోతున్న విషయం ప్రభుత్వానికి తెలిసిపోయింది. అంటే హైదరాబాద్ నగరానికి 1,00,000 డప్పులు వస్తే ఏమవుతుందనే ఆందోళన ఉన్న ప్రభుత్వం ఓకే కమిషన్ నివేదికల్లో లోపాలు ఉంటే అవి పసిగట్టలేకుండా త్వరగా ఆమోదించుకోవడానికి దారితీసింది. ఎస్సీలను 4 గ్రూపులుగా విభజించాలి, అప్పుడే మా ఎస్సీలో ఉన్నటువంటి అన్ని గ్రూపులకి న్యాయం జరుగుతుందని మందకృష్ణ మాదిగ అంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్.